ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భాగ్య నన్ను అక్క అని ఎందుకు పిలవాలనుకుందో, భాగ్య పరిస్థితులన్నీ భాగ్యని నా ఇంటికి, నా పిల్లల్ని చూసుకునేలా ఎందుకు చేశాయో అర్థమైపోయింది. అంత అర్థమైపోయింది. ఆయన ఎందుకు నా పిల్లలకి అంత త్వరగా దగ్గరైపోయారో ఏంటో అని అది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు నా చెల్లి దగ్గరికి వెళ్తా, జరిగిందంతా తెలిసిందంతా తనకి చెప్పేస్తా. ఆగుము బాలిక, ఆగుము, నా మాట వినుము బాలిక. ఆ సరస్వతమ్మ దగ్గర నీ ఒక్కరివే పెరిగితివా? నీవు ఉన్న ఆశ్రమమునందే మనోహరి కూడా ఉన్నది. అటులైన ఆ మనోహరియే ఆయన కుమార్తె ఎందుకు కాకూడదు? భాగమతిని మనోహరిని కలువుటకు ఆ ఇంటికి వచ్చి ఉండవచ్చును కదా. ఆ బాలిక మనసు మార్చుటకే తనతో యుద్ధమునకు దిగి ఉండవచ్చును కదా. లేదు గుప్తా గారు, మీరు నేను నిజం తెలుసుకుంటానని ఇలా మాట్లాడుతున్నారు. సత్యము అసత్యము అన్నది నీవు నమ్ముదానిని బట్టి ఉండును బాలిక. నీవు నమ్మినచో సత్యము, నమ్మకున్నచో అసత్యము. నీవు నమ్మాలి అనుకున్నది నీకు నచ్చిన సత్యము. అదే సత్యము అవ్వాలనుకోవడం, అయ్యిందనుకోవడం మూర్ఖత్వం. నీవు ఆయన పుత్రికవా కాదా అని చెప్పగలిగిన మనిషి, చెప్పదగిన మనిషి ఆ సరస్వతమ్మ ఒక్కరే. ఆమె స్పృహలోకి వచ్చినచో అసలు సత్యము బయటపడును. అయినను నీవిప్పుడు చింతించవలసింది అందులకు కాదు బాలిక. ఆ బాలిక నీ పిల్లలను కాపాడుటకు, నీ ఇంటిని ఆ మనోహరి నుండి కాపాడుటకు తను ఒక్కర్తే ఒంటరి యుద్ధము చేయుచున్నది. నీవు ఆ బాలికకు తోడైతే ఆ బాలిక చేయదలిచిన పనిని సక్రమముగా చేయగలదు. నేనొక ఆత్మని మాత్రమే గుప్తా గారు. భాగ్యకి తప్ప ఇంకెవరికి కనిపించను, వినిపించను. మరి నేను ఎలా సాయం చేయగలను? నీవు అనుకున్నచో చేయగలవు బాలిక. అనుకుంటే పనులన్నీ అయిపోతాయి అనుకుంటే నేను చాలానే అనుకునేదాన్ని గుప్తా గారు. మనసును మించిన ఆయుధము మరొకటి లేదు. మనస్ఫూర్తిగా ఏది తలిచినను ఆ దైవమే మనకు సహాయము చేయును. నేను ప్రాణం లేని ఆత్మని గుప్తా గారు. ఒక ఆత్మని నేనేం చేయగలను? అయ్యో, నీకు నేను ఎటులు చెప్పగలను బాలిక. ఆ రోజు పౌర్ణమి, ఆ రోజు నీవు పౌర్ణమి రోజు చెప్పండి గుప్తా గారు, పౌర్ణమి రోజు ఏమవుతుంది? ఏమగను చంద్రుడు నిండుగా ఉండెను. అది చెప్పుచుంటిని. లేదు, మీరేదో చెప్పబోయి ఆపేశారు. పౌర్ణమి రోజు ఏదో అవ్వబోతుంది. అమావాస్య రోజు నేను కనిపించకుండా పోయానంటే పౌర్ణమి రోజు ఏమవుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.